Hello everyone, welcome to Happy Learning. This is Santosh Koka. మనం ప్రీవియస్ వీడియోస్లో పేపర్ 3 ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అభివృద్ధి మరియు మార్పు సమస్యలకు సంబంధించి పార్ట్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 2 సోషల్ డెవలప్మెంట్ అండ్ సామాజిక అభివృద్ధికి సంబంధించి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 62 క్వశ్చన్స్ అనేవి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ ఇన్ ఇండియా ఫర్ ద ఇయర్ 2023 to 24? 2023-24 సంవత్సరానికి భారతదేశంలో సామాజిక సేవలపై అంచనా వ్యయం ఎంత అని ఇచ్చారు. రైట్. సో ఇలాంటి గణాంకాలు అనేవి కంపల్సరీ చూసుకుని వెళ్ళండి. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇక్కడ ముఖ్యంగా రీసెంట్ గణాంకాలు 2023-24 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్ అనేవి మనం చూస్తే ఆల్మోస్ట్ 90,45,119 కోట్లు అనేవి ఇక్కడ సామాజిక సేవలకు సంబంధించి ఖర్చు పెట్టారు. సో అది మేజర్గా మనకి ఇక్కడ ఫోకస్ చేయాలి. రైట్. సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాలి. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది మనం బడ్జెట్లో మనం చూసుకుంటే సోషల్ సర్వీసెస్ సంబంధించి మనం ఫోకస్ చేయాలి. రైట్. సో అది ఇక్కడ ఇంపార్టెంట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ప్రధానంగా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి మనం అబ్జర్వ్ చేయాలి. ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి వాజ్ 8% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 23. 2023 ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి జీడిపిలో సామాజిక సేవలపై ఖర్చు 8% ఉంది. ద ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23 వాజ్ 1.9%. 23వ ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో ఆరోగ్యంపై ఖర్చు 1.9% ఉంది అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం మనకి 2 ఆప్షన్స్ కరెక్టే. రైట్. సో 8% ఉంది, 1.9% ఉంది. అంటే ఎక్స్పెండిచర్ సంబంధించి సోషల్ సర్వీసెస్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఖర్చుకు సంబంధించి అది ఒకటి. అదేవిధంగా ఆర్థిక సంవత్సరంలో జీడిపి ఆరోగ్యంపై కూడా ఖర్చు అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. రైట్. సో 1.9%. రైట్. సో ఇక్కడ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్ ఫ్రమ్ 10.7% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 18 to 9.0% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 22. రైట్. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ వైజ్ అడిగారు. అదేవిధంగా ద ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ హ్యాస్ కన్సిస్టెంట్లీ ఇంక్రీజ్ ఫ్రమ్ 2017 to 18 to 23 to 24. ఇది కూడా ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, హెల్త్ ఎక్స్పెండిచర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ రిమైన్డ్ స్టడీ అట్ 5.4% సిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 18. సో ఇక్కడ ప్రధానంగా రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 పేపర్ గమనిస్తే మనకి ప్రస్తుత గణాంకాలకి సంబంధించి కాకుండా ప్రీవియస్ ఇయర్ కావచ్చు, ఆల్మోస్ట్ 2011-12 లాంటివి కావచ్చు, సెన్సస్ రిలేటెడ్ మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ ఇలాంటి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనే ట్రెండ్స్ అనేవి మనకు కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ ప్రధానంగా మనకి స్టేట్మెంట్ 1 and 2 అనేవి కరెక్ట్గా చెప్పుకోవచ్చు. మేజర్గా ఎడ్యుకేషన్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఇక్కడ ప్రాపర్గా మనం చూసుకుంటే 10.7% నుంచి 9.9%కి మనకి ఇక్కడ తగ్గిందనేది తెలుస్తుంది. అదేవిధంగా సెకండ్ పార్ట్ కూడా మనకి కరెక్టే. సో సామాజిక సేవలపై కూడా మనకి ఇక్కడ స్థిరంగా పెరిగింది అనేది కూడా తెలుస్తుంది. రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఆల్మోస్ట్ మనకి ఆరోగ్య వ్యయం అనేది స్థిరంగా ఉంది అని ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా సో మనకి ఫైనాన్షియల్ ఇయర్ 18లో మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 2,43,000 సంథింగ్ కోట్లు నుంచి మనకి 5,85,706 కోట్లుగా మనకి పెరిగింది. ఇక్కడ ఇంక్రీజ్డ్ అని ఉంది, బట్ ఎక్స్పెండిచర్ అనేది రిమైన్డ్ కాన్స్టెంట్ యాజ్ నాట్ రిమైన్డ్ కాన్స్టెంట్గా లేదు, ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ అనేది ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్. రైట్. సో టోటల్ ఎక్స్పెండిచర్ రిమైన్ స్టడీ అన్నాడు. రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇంక్రీజ్ అయింది, అది గమనించాలి ఇక్కడ. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. Next important question, what is the compounded annual growth rate of expenditure on health from financial year 18 to 24? ఫైనాన్షియల్ ఇయర్ 18 to 24 వరకు ఆరోగ్యంపై వ్యయం యొక్క సగటు వార్షిక వృద్ధి రేటు ఎంత అని ఇచ్చారు. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్సే మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ పర్సంటేజ్ సంబంధించి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్. సో గణాంకాలు అనేవి ఫోకస్ చేసుకోండి కంపల్సరీ. అయితే ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ సంబంధించి CAGR
అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి సంబంధించి ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే ఒక సంవత్సరంలో ఎక్కువ వ్యవధిలో మనం చూసుకుంటే పెట్టుబడి యొక్క సగటు వార్షిక వృద్ధి రేటునే మనం ఈ సగటు వార్షిక వృద్ధి రేటు అంటాం, రైట్. సో అది మేజర్గా ఇక్కడ మనం అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్ యావరేజ్ ఇయర్లీ గ్రోత్ రేట్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ఏ టైం పీరియడ్ గ్రేటర్ దాన్ 1 year అనేది ఇక్కడ గమనించాలి, రైట్. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ మనకి 15.8%గా మనకు ఉంది. సో ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ అని అడిగాడు కాబట్టి ఇది కూడా గణాంకం గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విలేజెస్ రిసీవ్డ్ ఫస్ట్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అండర్ ద జల్ జీవన్ మిషన్ ఇన్ July 2022. సో ఇలాంటివి కూడా కంపల్సరీ అడుగుతారు. ఫస్ట్ అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఏదైనా ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కువగా అడుగుతుంటారు, రైట్. సో జూలై 2022లో జల్ జీవన్ మిషన్ క్రింది ఏ గ్రామానికి మొదటి కుళాయి నీటి కనెక్షన్ లభించింది అన్నారు, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి బూలుంగవన్, అదేవిధంగా దెమ్చోక్ కావచ్చు, అలాపూర్ కావచ్చు, రఘునాథ్పూర్ కావచ్చు. ఈ 4 ఆప్షన్లో మనకి దెమ్చోక్ విలేజ్ అనేది మనకి ఇక్కడ లేహ్ ప్రాంతంలో మనకు ఉంది. సో ఫస్ట్ ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది జల్ జీవన్ మిషన్ జూలై 2022లో మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చింది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బి ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రిమోట్ ట్రైబల్ విలేజ్ ఆఫ్ బూలుగువామ్ ఇన్ మహారాష్ట్ర రిసీవ్ ఎలక్ట్రిక్ సప్లై? మహారాష్ట్రలోని మారుమూల గిరిజన గ్రామం అయిన బులుంగావన్ ఏ సంవత్సరంలో విద్యుత్ సరఫరా పొందింది అని ఇచ్చారు, రైట్. సో ఇది కూడా కంపల్సరీ. అంటే రీసెంట్ వరకు మనకి ఈ బులుంగావన్ అనే ప్రాంతంలో ఎలక్ట్రిక్ సప్లై అనేది లేదు. 70 సంవత్సరాల తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన 75 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకి 2018లో ఈ ప్రాంతానికి ఈ ఎలక్ట్రిసిటీ సప్లై అనేది వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంది, రైట్. ట్రైబల్ విలేజ్ సంబంధించి. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద న్యూ వెల్ఫేర్ అప్రోచ్? ఈ క్రింది వాటిలో కొత్త సంక్షేమ విధానానికి మూల స్తంభాల్లో ఒకటి కానిది ఏది అని ఇచ్చారు. సో ఇక్కడ ఎన్హాన్స్డ్ స్పెండింగ్ వితౌట్ కన్సిడరింగ్ అవుట్కమ్స్, ఫలితాలను పరిగణలోకి తీసుకోకుండా పెరిగిన వ్యయం అని ఇచ్చారు. సో ఇది కూడా మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఇంక్రీజ్డ్ ప్రాసెస్ ఆఫ్ రిఫార్మ్స్ అండ్ అకౌంటబిలిటీ, పెరిగిన ప్రక్రియ సంస్కరణలు మరియు జవాబుదారీతనం. డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు పాలన, డిజిటలీకరణ. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ కార్యక్రమాల వ్యయ సమర్థత. ఇక్కడ ప్రధానంగా మనకి ఒక న్యూ వెల్ఫేర్ అప్రోచ్ మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఎఫిషియన్సీ అనే విధంగా దాని మీద, అంటే సమర్థత, అదేవిధంగా అవుట్కమ్స్, ఫలితాల మీద మనకి ఫోకస్ చేసిందే కానీ స్పెండింగ్ మీద కాదు, రైట్. సో ఇక్కడ ఎన్హాన్స్డ్ స్పెండింగ్ అని ఇచ్చారు, ఇది రాంగ్ ఆప్షన్. రిమైనింగ్ కరెక్ట్. ఇక్కడ రాంగ్ ఇచ్చారు, నాట్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ అని ఇచ్చారు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ హ్యాస్ బీన్ హైలైటెడ్ యాజ్ ఎ బూస్టర్ ఫర్ ఫిస్కల్ ఎఫిషియన్సీ అండ్ మినిమలైజేషన్ ఆఫ్ లీకేజెస్? ఈ క్రింది డిజిటల్ కార్యక్రమాల్లో ఆర్థిక సామర్థ్యం పెంచడానికి మరియు లీకేజీలను తగ్గించడానికి హైలైట్ చేయబడింది ఏది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఈ స్కీమ్స్ రిలేటెడ్ కూడా ఎక్కువగా అడుగుతారు, సోషల్ సెక్టర్ కాబట్టి కంపల్సరీ. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఫైనాన్షియల్ ఎఫిషియన్సీని ఎన్ష్యూర్ చేసే విధంగా, లీకేజెస్ని తగ్గించే విధంగా మనకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అనే ఫండ్స్ అనే ట్రాన్స్ఫర్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఇది చూసుకుంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్రోచ్ టు వెల్ఫేర్ అకార్డింగ్ టు ద న్యూ పారాడైమ్ షిఫ్ట్? కొత్త నమూనా మార్పు ప్రకారం సంక్షేమం పట్ల ప్రభుత్వ విధానం యొక్క దృష్టి ఏమిటి? సో ఇక్కడ నేను క్వశ్చన్ 1 by 1 ఫాస్ట్గా మీకు తక్కువ టైంలో మనకి ఫాస్ట్గా కవర్ చేయాలనే ఫాస్ట్గా చదువుతున్నాను. బట్ మీరు వీడియో పాజ్ చేసి ఆన్సర్స్ అయితే ఒకసారి ఫాస్ట్గా చదివి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంతవరకు ఇప్పటివరకు ప్రిపేర్ అయినది తెలుస్తుంది, రైట్. సో ఎన్ష్యూరింగ్ మోర్ వెల్ఫేర్ స్కీమ్స్, మరిన్ని సంక్షేమ పథకాలను నిర్ధారించడం. ఫోకసింగ్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ ఓన్లీ, ఆర్థిక వృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం. ఎంపవరింగ్ ఇండివిజువల్స్ త్రూ యాక్సెస్ టు బేసిక్ కమ్యూనిటీస్, ప్రాథమిక సౌకర్యాల ద్వారా వ్యక్తులను శక్తివంతం చేయడం. రైజింగ్ ట్యాక్సెస్ ఫర్ సోషల్ స్పెండింగ్, సామాజిక వ్యయం కోసం పన్నులను పెంచడం. సో ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే మనకి ఓన్లీ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనకి నాట్ అడగలేదు. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ అప్రోచ్ టు వెల్ఫేర్ అకార్డింగ్ టు న్యూ పారాడైమ్ షిఫ్ట్? కొత్త నమూనా మార్పు ప్రకారం మనకి
సంక్షేమం పట్ల విధానం యొక్క దృష్టి ఏమిటి అని ఇచ్చారు. పాజిటివే అడిగారు, నాట్ అని అడగలేదు. సో ఇక్కడ ఎంపవరింగ్ ఇండివిజువల్స్ త్రూ యాక్సెస్ టు బేసిక్ ప్రాథమిక సౌకర్యాల ద్వారా వ్యక్తులను శక్తివంతం చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ మనకి మోర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎన్ష్యూర్ చేయడం అది అంత ప్రాథమికంగా కాదు. సంక్షేమ పథకాలు ఎక్కువ అవడం కన్నా లబ్ధిదారులు ఫలితాలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇది ఓన్లీ అని ఇచ్చారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. రైజింగ్ ట్యాక్సెస్ ఫర్ సోషల్ స్పెండింగ్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ వాజ్ లాంచ్డ్ టు. డేటా పరిపాలన నాణ్యత సూచిక ఈ క్రింది వాటి కోసం ప్రారంభించబడింది అని ఇచ్చారు. ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డేటా యాక్సెస్ అక్రాస్ టు సిటిజన్స్, పౌరులందరికీ సమానమైన డేటా ప్రాప్యతను నిర్ధారించడం. ర్యాంక్ స్టేట్స్ బేస్డ్ ఆన్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్, సంక్షేమ వ్యయం ఆధారంగా రాష్ట్రాలకి ర్యాంక్ ఇవ్వడం. ఎన్హాన్స్ డిజిటల్ లిటరసీ, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం. ఇంప్రూవ్ డేటా ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలలో డేటా పారదర్శకతను మెరుగుపరచడం. సో ఇక్కడ 4 ఆప్షన్లో మనం గమనిస్తే అన్ని ఇంచుమించు డేటా రిలేటెడ్గానే ఉన్నాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ అన్నారు, డేటా పరిపాలన నాణ్యత సూచిక అన్నారు కాబట్టి ఇక్కడ ఇంప్రూవ్ డేటా ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇక్కడ ముఖ్యంగా మనకి గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్న మన గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి డేటా ట్రాన్స్పరెన్సీ, డేటాకు సంబంధించిన పారదర్శకతను మెరుగుపరచడం దీనికి కరెక్ట్ ఆప్షన్ దీనికి సంబంధించి, రైట్. సో ఇది ముఖ్యంగా వేరియస్ మినిస్ట్రీస్ సంబంధించి డేటా ప్రిపరేషన్ ర్యాంక్స్ అనేవి అందిస్తుంది. సో గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ సంబంధించి అయితే డేటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ అనేది డేటా ప్రిపేర్డ్నెస్లో వేరియస్ మినిస్ట్రీస్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఒక స్టాండర్డైజ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి హెల్దీ కాంపిటీషన్ ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా కోఆపరేటివ్ లెర్నింగ్ అనే బేసిస్ కూడా మనం ఫాలో అవ్వడానికి దీన్ని తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీస్ మధ్య మనకి ఇది పోటీలా ఉంటుందన్నమాట, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. స్టేట్మెంట్ 1, ఓవర్ 10.3 crore women have been provided free of cost gas connections under PM ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 10.3 కోట్లకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయని ఇచ్చారు. ఇది పక్క ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించి మనం ఫోకస్ చేయాలి. ఇది కరెక్ట్ ఆప్షన్. యాజ్ పర్ ద PMUY డేటాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది కరెక్ట్ ఆప్షన్. ఇది 2016లో తీసుకొచ్చారు ఈ స్కీమ్. ఫ్రీ LPG కనెక్షన్స్ అనేవి విమెన్కి ప్రొవైడ్ చేయాలి. BPL బిలో పవర్టీ లైన్కి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని విమెన్కి ప్రొవైడ్ చేస్తారు, రైట్. సో 2022కి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 10.3 crore విమెన్ అనేవారు ఈ గ్యాస్ కనెక్షన్స్ రిసీవ్ చేసుకున్నారు. హెల్త్ అండ్ మేజర్గా ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ వుడ్ ఇలాంటివి వాళ్ళు రిడ్యూస్ చేయడానికి ఇది ప్రాథమికంగా ఫోకస్ చేసే వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా, రైట్. సో నెక్స్ట్, ఓవర్ 52 crore జన్ ధన్ అకౌంట్స్ హ్యావ్ బీన్ ఓపెన్డ్ అండర్ ద గవర్నమెంట్స్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇది 2014లో లాంచ్ చేశారు. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఆర్థిక సమ్మిళితం పెంచడానికి అనమాట, రైట్. సో ఇది బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ ప్రాప్యత ఉండేలాగా హౌస్ హోల్డ్స్ అందరికీ మేజర్గా మనకి ఫోకస్ చేశారు. 2023 కల్లా 52 కోట్ల అకౌంట్లు అయితే ఓపెన్ చేయబడ్డాయి. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది అండర్ ప్రివిలేజ్డ్ కూడా అందించే విధంగా తీసుకెళ్తున్నారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ మురళీధరన్స్ 2024 study suggests that unless the efficiency of government spending improves, neither growth nor increased budget allocation will achieve desired outcomes in child nutrition and education. ప్రభుత్వ వ్యయం యొక్క సామర్థ్యం మెరుగుపడకపోతే వృద్ధి లేదా పెరిగిన బడ్జెట్ కేటాయింపులు పిల్లల పోషణ మరియు విద్యలో ఆశించిన ఫలితాలను సాధించలేవని మురళీధరన్ 2024 అధ్యయనం సూచించింది అని ఇచ్చారు. అదేవిధంగా ఎఫిషియన్సీ ఇన్ స్పెండింగ్ హ్యాస్ లిటిల్ ఎఫెక్ట్ ఆన్ ద అవుట్కమ్స్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. వ్యయంలో సామర్థ్యం భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాల ఫలితాలపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ 2 గమనిస్తే మనం సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎఫిషియన్సీ అనేది స్పెండింగ్లో లేకపోతే అవుట్కమ్స్ అనేవి చాలా ప్రభావితం అవుతాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మొదటి స్టేట్మెంట్ గమనిస్తే మురళీధరన్ స్టడీ ప్రకారం మనకి ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ పెరిగినప్పటికీ మనకి ప్రభుత్వ వ్యయం యొక్క సామర్థ్యం మెరుగుపడకపోతే కష్టమే అనేది చెప్తున్నారు, రైట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ వన్ ద PM అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2022 అండర్ ద ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కేటగిరీ. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం కేటగిరీ కింద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తమతలో 2022 PM అవార్డులను ఏ జిల్లా గెలుచుకుంది
ఉంది అని ఇచ్చారు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ఫ్యాక్చువల్ అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కాకపోయినా మన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా సోషల్ సెక్టర్ నుంచి ఇవే అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ బారాముల్లా అండ్ గుమ్లా రెండు కరెక్ట్ ఆన్సర్స్. సో అందుకనే బోత్ ఏ అండ్ బి. బారాముల్లా ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. అదేవిధంగా గుమ్లా అనేది మనకి జార్ఖండ్లో ఉంది. రైట్, సో ఈ రెండు పిఎం అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2022 సంబంధించి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ కేటగిరీ కింద ఎన్నిక చేయబడ్డాయి. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following is the primary sector where more than 75% of the corporate social responsibility spending occurs? కార్పొరేట్ సామాజిక బాధ్యత వ్యయంలో 75% కంటే ఎక్కువ ఉన్న ప్రాథమిక రంగం ఏది అని ఇచ్చారు. హెల్త్ కేర్ అండ్ శానిటేషన్, ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుద్ధ్యం, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, ఎన్విరాన్మెంట్, యానిమల్ వెల్ఫేర్, కన్జర్వేషన్, పర్యావరణం, జంతు సంక్షేమం మరియు పరిరక్షణ అని ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత వ్యయంలో 75% కంటే ఎక్కువగా ఉన్న ప్రాథమిక రంగం ఏది అనేది ఇచ్చారు. ఇక్కడ మేజర్గా మనకి ఫోకస్ చేస్తే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ హెల్త్ కేర్ అండ్ శానిటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు సిఎస్ఆర్ స్పెండింగ్ ట్రెండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ 75% మనకి సిఎస్ఆర్ ఫండింగ్ అనేది ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఎక్కువగా హెల్త్ కేర్ అండ్ శానిటేషన్కి వచ్చింది. అదే ఎడ్యుకేషన్ సంబంధించి అయితే మనకి 32.4% వచ్చింది. హెల్త్ కేర్ అండ్ శానిటేషన్ సంబంధించి మనకి ఎక్కువగా 38.4% అయితే ఉంది. రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ సంబంధించి కూడా స్పెండింగ్ అయితే ఉంది. రైట్, సో ఎక్కువ అయితే మనకి హెల్త్ కేర్ శానిటేషన్ సంబంధించి చూడవచ్చు 38.4%. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఇన్ ద లాస్ట్ 8 years 1.53 lakh crore were spent on CSR activities. గత 8 ఏళ్లలో సిఎస్ఆర్ కార్యకలాపాల కోసం 1.53 లక్షల కోట్ల ఖర్చు చేశారని ఇచ్చారు. మొదటి స్టేట్మెంట్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా మనకి కరెక్ట్ అని తెలుస్తుంది. రైట్, అకార్డింగ్ టు రీసెంట్ ట్రెండ్. నెక్స్ట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కాంట్రిబ్యూట్ టు ఓన్లీ 2% ఆఫ్ ద టోటల్ సిఎస్ఆర్ స్పెండ్ డిస్పైట్ కంప్రైజింగ్ మోర్ దెన్ 10% ఆఫ్ కంపెనీస్. 2.10% కంటే ఎక్కువ కంపెనీలను కలిగి ఉన్నప్పటికీ మొత్తం సిఎస్ఆర్ ఖర్చులో ప్రభుత్వ రంగ యూనిట్లు కేవలం 2% మాత్రమే అందిస్తున్నాయని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఇన్కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 1.53 crore అనేది మనకి సిఎస్ఆర్కి సంబంధించి 2014-2022 మధ్యలో ఖర్చు చేయబడ్డారు. ఇది కరెక్ట్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కాంట్రిబ్యూటెడ్ అనేది 2% కన్నా టోటల్ సిఎస్ఆర్ పంట మోర్ దాన్ 2% అనేది ఉంది. ఇక్కడ తక్కువ అనేది ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, థర్డ్, సిఎస్ఆర్ కాంప్లయన్స్ హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్ విత్ ఓవర్ ఆఫ్ ద కంపెనీస్ ఎక్సీడింగ్ దేర్ ఆబ్లిగేషన్. సిఎస్ఆర్ సమ్మతి పెరుగుతోంది, సగానికి పైగా కంపెనీలు తమ బాధ్యతను మించిపోయాయి అనేది కూడా ఇక్కడ కరెక్ట్గా తెలుస్తుంది. రైట్, సో అంటే ఓవరాల్ మనకి ప్రీవియస్గా మనం కంపేర్ చేసుకుంటే ఇప్పటికి మనకి సిఎస్ఆర్ వాల్యూ అనేది పెరుగుతుంది. రైట్, స్టేట్మెంట్ 1 and 3 ఆర్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద అటల్ పెన్షన్ యోజన, పిఎం జీవన్ జ్యోతి యోజన అండ్ పిఎం సురక్ష బీమా యోజన వేర్ ఆల్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ట్రిక్కీగా అంటే అప్పటికప్పుడు మన మైండ్ పని చేయకుండా ఉండేలా కూడా ఇది అడిగే అవకాశం ఉంది. అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఎక్కువగా మనం చూసుకోవాలి. రైట్, సో ఈ స్కీమ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే అటల్ పెన్షన్ యోజన, పిఎం జీవన్ జ్యోతి యోజన అండ్ సురక్ష బీమా యోజన, ఈ 3 స్కీములు సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కింద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ సంబంధించినవే. రైట్, సో ఇవి 2015లో స్టార్ట్ అయ్యాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాజ్ మేడ్ మ్యాండేటరీ అండర్ సెక్షన్ 135 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. కంపెనీల చట్టం 2013లో సెక్షన్ 135 కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత తప్పనిసరి చేయబడింది అని ఇచ్చారు. రైట్, సో రెండు స్టేట్మెంట్ మనకి సిఎస్ఆర్ స్పెండింగ్ ఆఫ్టర్ 2014 హ్యాస్ బీన్ స్టాగ్నేటింగ్ విత్ కంపెనీ స్పెండింగ్ సిగ్నిఫికెంట్లీ లెస్ ఈచ్ ఇయర్. 2014 తర్వాత ఈ వ్యయం మందగించింది, కంపెనీలు ప్రతి సంవత్సరం గణనీయంగా తక్కువ ఖర్చు చేస్తున్నాయని ఇచ్చారు. యాక్చువల్గా మనం సిఎస్ఆర్ స్పెండింగ్ అనేది సెక్షన్ 134 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అనేది మ్యాండేటరీ, ఇది అందరికీ తెలిసిన విషయమే, గుడ్ ఫ్యాక్ట్. అయితే ఇన్ఫ్యాక్ట్ మనకి సిఎస్ఆర్ స్పెండింగ్ అనేది గ్రో అవుతుంది కానీ ఇయర్లీ మనం చూసుకుంటే మనకి లెస్ అవుతుందని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, స్టాగ్నేటింగ్ అనేది. రైట్, సో అంటే 1.5 times మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 8 years మనం తీసుకుంటే
1.5 times ఇంక్రీజ్ అయింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ ఇన్కరెక్ట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ గురించి క్రింది ప్రకటనలు ఒకసారి చూడండి. ఇట్ హ్యాస్ లెడ్ టు లెస్సర్ డిసీజ్ ఇన్సిడెన్స్ డ్యూ టు ఇంప్రూవ్డ్ శానిటేషన్. మెరుగైన పారిశుద్ధ్య పద్ధతుల కారణంగా ఇది తక్కువ వ్యాధి వ్యాప్తికి దారితీస్తుంది అని ఇచ్చారు. అంటే స్టేట్మెంట్ వైజ్ మనం చూస్తే స్వచ్ఛ పారిశుద్ధ్య పద్ధతులు ఉంటే ఆటోమేటిక్గా వ్యాధి వ్యాప్తికి తక్కువగానే మనకు ఉంటాయి. అది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, malnutrition related diseases have declined due to increased community sanitation under SPF. దీని కింద పెరిగిన సామాజిక పారిశుద్ధ్యం కారణంగా పోషకాహార లోపానికి సంబంధించిన వ్యాధులు తగ్గాయి అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా కరెక్ట్గానే కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ హ్యావ్ బెనిఫిటెడ్ ఈక్వల్లీ అండర్ ద SBM ఇనిషియేటివ్. ఈ SBA చొరవ కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రెండు సమానంగా ప్రయోజనం పొందాయని ఇచ్చారు. అంటే జనరల్గా ఇది డిసీజ్ ఇన్సిడెంట్స్ కావచ్చు, బెటర్ శానిటేషన్ వల్ల తగ్గిస్తాయి, మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా తగ్గుతాయి. బట్ అర్బన్ రూరల్ డివైడ్ అనేది ఇంకా ఇంప్లిమెంటేషన్లో మనకి కనిపిస్తుంది. అర్బన్ రూరల్ డివైడ్ అంటే పట్టణ గ్రామీణ విభజన అనేది ఇంకా కనిపిస్తుంది. సో ఇది రాంగ్ ఆప్షన్, ఈక్వల్లీ అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ 1, 2 అనేవి కరెక్ట్, స్టేట్మెంట్ 3 రాంగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద 5th National Family Health Survey shows an increase in the percentage of children fully vaccinated from 77.9% to 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పూర్తిగా టీకాలు వేసిన పిల్లల శాతం 77.9% నుండి ఎంతవరకు ఉందని ఇచ్చారు, రైట్? సో ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా కంపల్సరీ మన రీసెంట్ సర్వేలు కాబట్టి కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ 83.8%కి ఇక్కడ పెరిగింది. సో ఈ రీసెంట్ రిపోర్ట్ సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్ అనేవాళ్ళు 12 నుంచి 23 మంత్స్ ఎవరైతే ఉన్నారో ఆ మంత్స్ సంబంధించి మనం చూసుకుంటే 77.9% మనం అబ్జర్వ్ చేస్తే 2015-16 కాలంలో నుంచి మనకి 83.8% అంటే 2019 నుంచి 21 కాలంలో మనం ఎంత పెరిగింది అనమాట, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించి ప్రకటన చూడండి. ఇట్ కనెక్ట్స్ విలేజెస్ విత్ ఎ పాపులేషన్ ఆఫ్ మోర్ దెన్ 1000. ఇది 1000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను కలుపుతుంది అని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ గమనిస్తే మనం ముఖ్యంగా కరెక్ట్గానే తెలుస్తుంది. ఆల్మోస్ట్ మనకి మేజర్గా 1000 కన్నా మనకి ఎక్కువగానే ఉన్నాయి. సో నెక్స్ట్, ఇట్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ మోర్ దెన్ 6 lakh ఆఫ్ రూరల్ రోడ్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. ఇది ప్రారంభమైనప్పటి నుంచి 6 లక్షల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులు నిర్మించింది. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ అకార్డింగ్ టు PMGSY. సో సిగ్నిఫికెంట్ లెన్స్ ఆఫ్ రోడ్ అనేది రీసెంట్గా మనకి కంప్లీట్ చేశారు. అయితే మనకి థర్డ్ స్టేట్మెంట్, ఇట్ గోల్ ఈజ్ టు కనెక్ట్ ఆల్ విలేజెస్ విత్ పాపులేషన్ అబౌవ్ టు 500. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న అన్ని గ్రామాలను అనుసంధానించడం దీని లక్ష్యం అని ఇచ్చారు. ఇక థర్డ్ స్టేట్మెంట్ గమనిస్తే మనం గోల్ అనేది ఫర్దర్గా రిఫైన్ అవుతూ ఉంటుంది. 500 అనేది ఇక్కడ కరెక్ట్ కాదు, రైట్? ఈ 500 అనేది ముఖ్యంగా ఇనిషియల్లీ టార్గెటెడ్ అనేది పాపులేషన్ అనేది మనం 1000 అనేది టార్గెట్ చేసుకున్నారు, కానీ 500 అనేది హిల్ స్టేషన్లలో మాత్రమే, రైట్? హిల్ స్టేషన్ సంబంధించి 500, కానీ 1000 అనేది పాపులేషన్ అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు విలేజెస్ సంబంధించి ఇక్కడ ఇనిషియల్గా టార్గెట్ చేసుకున్నాం. ఇది రాంగ్ స్టేట్మెంట్. 1 and 2 ఆర్ కరెక్ట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, what was the percentage increase in the monthly per capita consumption expenditure in rural areas according to the household consumption expenditure survey 2022-23? గృహ వినియోగ సర్వే వ్యయం సర్వే 2023 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో పెరుగుదల శాతం ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇలాంటి ఫ్యాక్ట్సే మనకి ఎగ్జామ్లో కనిపిస్తాయి కంపల్సరీ, రైట్? సో ఇక్కడ అకార్డింగ్ టు ద MPC మంత్లీ పెర్ క్యాపిటా కన్జంప్షన్ అనేది రూరల్ ఏరియాస్లో 40% అనేది పెరిగింది. రియల్ టైమ్స్ మనం చూసుకుంటే 2011-12 టైమ్స్ చూసుకుంటే యాజ్ పర్ ద హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23, రైట్? సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గినీ కోఎఫిషియంట్ ఇన్ ద హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2022-23 ఈస్ కరెక్ట్? గృహ వినియోగ సర్వే ప్రకారం గినీ గుణకానికి సంబంధించి క్రింది ప్రకటనలో ఏవి సరైనవి? గినీ కోఎఫిషియంట్ ఫర్ ద రూరల్ సెక్టర్ డిక్లైన్డ్ ఫ్రమ్ 0.363 టు 0.314. గ్రామీణ రంగంలో గినీ గుణకం 0.36 నుంచి
0.314కి తగ్గిందని ఇచ్చారు. ఇది గణాంకాలు. ద గినీ కోఎఫిషియంట్ ఫర్ ద అర్బన్ సెక్టర్ డిక్లైన్ ఫ్రమ్ 0.283 టు 0.266. పట్టణ రంగంలో గినీ గుణకం 0.283 నుంచి 0.266కి తగ్గిందని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ ఒకసారి మనం కోఎఫిషియంట్స్ అనేవి గమనిస్తే రూరల్ అనేది అర్బన్, అర్బన్ అనేది రూరల్ అని జస్ట్ కొంత రివర్స్ చేసి ఇచ్చాను అంతే క్వశ్చన్లో. రిమైనింగ్గా మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనం చూసుకుంటే అర్బన్ అనేది మనకి ఇక్కడ సెక్టర్ అనేది మనకి అర్బన్ సెక్టర్కి సంబంధించి మనకి 0.363 టు 0.314 ఉంది, డిక్లైన్ అయింది. అది ఇక్కడ గమనించాలి. గినీ కోఎఫిషియంట్ ఫర్ ద రూరల్ సెక్టర్ డిక్లైన్ ఫ్రమ్ 0.283 టు 0.266. వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఎంటర్టైన్ చేసాం అనమాట. రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ మనకి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. రైట్. సరైనవి అని ఇచ్చారు కాబట్టి బోత్ మనకి అన్ని స్టేట్మెంట్స్ తప్పని ఇచ్చారు కాబట్టి చూసుకోవాలి. రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ పిఎం జన్ ఔషధి కేంద్రాస్ యాజ్ పర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్? తాజా సమాచారం ప్రకారం పిఎం జన ఔషధి కేంద్రాల విషయంలో క్రింది వాటిలో ఏది నిజం? దే ఆఫర్ మెడిసిన్స్ అట్ 50 to 90% చీపర్ దెన్ మార్కెట్ రేట్స్. ఇవి మార్కెట్ రేట్ల కంటే 50 నుంచి 90% తక్కువ ధరలకు మందులను అందిస్తాయి. ద 10,000th జన్ ఔషధి కేంద్ర వాజ్ ఇనాగరేటెడ్ అట్ ఎయిమ్స్ దియోగఢ్. ఎయిమ్స్ దియోగఢ్లో 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించారని ఇచ్చారు. ఓవర్ 2,000 మెడిసిన్స్ అండ్ సర్జికల్ ఎక్విప్మెంట్ ఆర్ అవైలబుల్. 2,000కు పైగా మందులు మరియు శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో ఉన్నాయనేది కూడా ఇక్కడ చెప్పారు. రైట్. సో ఇక్కడ గమనిస్తే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేవి ఇవి గమనిస్తే ఈ 3 ఇన్ఫర్మేషన్ సంబంధించి కరెక్ట్. ఇది పిఎం జన ఔషధి కేంద్రాస్ అనేది క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తే 50 to 90% చీపర్ రేట్స్లో మార్కెట్ ధరల కన్నా. అదేవిధంగా 10,000వ జన ఔషధి కేంద్ర అనేది కూడా ఎయిమ్స్ దియోగఢ్లో ప్రారంభించారు. అదేవిధంగా మనకి 1965 మెడిసిన్స్ అండ్ ఇక్కడ ప్రధానంగా ఓవర్ 2,000 మెడిసిన్స్ అండ్ సర్జికల్ ఎక్విప్మెంట్స్ ఆర్ అవైలబుల్ అన్నారు. ఆల్మోస్ట్ 2,000 అంటే 1965. అదేవిధంగా మనకి సర్జికల్ ఎక్విప్మెంట్స్ 293 ఉన్నాయి. రైట్. సో టోటల్ కలిపితే ఆల్మోస్ట్ ఓవర్ 2,000 కదా. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆర్ ఇన్కరెక్ట్? సో ఇక్కడ ఏబిడిబి ఎయిమ్స్ టు క్రియేట్ ఏ నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్. జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే దీని లక్ష్యం అని ఇచ్చారు. అదేవిధంగా 39.77 crore health records are linked with ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్. 39.77 కోట్ల ఆరోగ్య రికార్డులు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలతో అనుసంధానించబడ్డాయని ఇచ్చారు. ద మిషన్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ రూరల్ ఏరియాస్ అండ్ డస్ నాట్ ఇంక్లూడ్ అర్బన్ ఏరియాస్ సెంటర్స్ అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగారు. ఇక్కడ స్టేట్మెంట్ 3 అనేది ఇన్కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రధానంగా ఏడిబి అనేది బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ని కవర్ చేస్తుంది, ఓన్లీ రూరల్ కాదు. రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. రైట్. అక్కడ అడిగింది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు కాబట్టి ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆయుష్మాన్ భవ్ క్యాంపెయిన్ లాంచ్డ్ ఇన్ సెప్టెంబర్ 2023? 2023 సెప్టెంబర్లో ప్రారంభించిన ఆయుష్మాన్ భవ్ ప్రచారం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటని ఇచ్చారు. ఇక్కడ టు ప్రొవైడ్ ఫ్రీ మెడిసిన్ టు ఆల్ సిటిజన్స్. సో జన ఔషధి కేంద్రాస్ ఉన్నాయి మెడిసిన్స్ ప్రొవైడ్ చేయడానికి. ఇదైతే మనం ఈ క్లియర్ కట్గా ఎలిమినేట్ చేసేయచ్చు. రైట్. సో నెక్స్ట్ టు సాచురేట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఆర్ టౌన్. ఇది కొంచెం రీజనబుల్గానే ఉంది. టు ప్రొవైడ్ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ టు ద ఎల్డర్లీ. వృద్ధులకు ఉచిత ఆరోగ్య బీమా అందించడం అనేది ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ మెయిన్ స్కీమ్ అదే కాబట్టి ఇది ఈ సబ్ స్కీమ్ అనేది మనకి క్యాన్సిల్ ఈజీగా స్ట్రైక్ అవుట్ చేయొచ్చు. టు ప్రమోట్ ప్రైవేట్ హెల్త్ కేర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది కూడా మనకి అంత రీజనబుల్గా కాదు. టోటల్గా టు సాచురేట్ హెల్త్ కేర్ అంటే ప్రతి గ్రామం లేదా పట్టణంలో ఆరోగ్య సంరక్షణ సేవలను పూర్తి చేయడమే కరెక్ట్ ఆప్షన్. రైట్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్? ఈ క్రింది వాటిలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగం ఏది అని ఇచ్చారు. క్రియేషన్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్, ఖాతాలు ఏర్పాటు చేయడం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీస్, ఆరోగ్య సౌకర్యాల రిజిస్ట్రీల ఏర్పాటు, ఫ్రీ మెడిసిన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఓన్లీ, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉచిత మందులు అందించడం అని ఇచ్చారు. రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఓన్లీ పట్టణ అనేది ఇక్కడ చూసుకుంటే అంటే మెడిసిన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది
పిఎం జన్ ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే కానీ ఆయుష్మాన్ భారత్ కాదు, రైట్. సో ఈ స్టేట్మెంటే రాంగ్, అర్బన్ రూరల్ అనేది పక్కన పెట్టండి, రైట్. ఫ్రీ మెడిసిన్స్ అందుబాటులో చేసేది పిఎం జన్ ఔషధి కేంద్రాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, రైట్. సో ఇది 1 and 2 ఆర్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, what is the primary focus of the household consumption expenditure survey 2022 to 23 and what key findings does it present regarding the economic inequality? గృహ వినియోగ వ్యయ సర్వే యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటి మరియు ఆర్థిక అసమానతకు సంబంధించి ఇది ఏ కీలక ఫలితాలను అందిస్తుంది అని ఇచ్చారు. ఇట్ ఫోకసెస్ ఆన్ ద అర్బనైజేషన్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ద ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇది భారతదేశంలో పట్టణీకరణ పోకడలు మరియు జీవన వ్యయంలో పెరుగుదలపై దృష్టి పెడుతుంది అని ఇచ్చారు, రైట్. సో ఇది జనరల్గా అర్బనైజేషన్ ట్రెండ్స్కి సంబంధించి ఇది ఫోకస్ చేస్తే మనకంతా ఈ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తెలియవు, రైట్. సో అంటే అర్బన్ రూరల్ రెండు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేయొచ్చు. అదేవిధంగా ఇట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇన్ టు ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ రివీల్స్ ఎ రిడక్షన్ ఇన్ ఇన్ఈక్వాలిటీ with a notable rise in per capita consumption expenditure in rural and urban areas. ఇది వినియోగ వ్యయంపై అంతర్దృష్టులను అందిస్తుంది మరియు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయంలో గణనీయమైన పెరుగుదలతో అసమానతలో తగ్గుదల వెల్లడిస్తుంది అని ఇచ్చారు, రైట్. సో ఇది కీ ఫైండింగ్స్గా మనకి ఇక్కడ క్లియర్ కట్గా చెప్పచ్చు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయానికి సంబంధించి, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. సో ముఖ్యంగా హౌస్ హోల్డ్కి సంబంధించి ఇక్కడ ఈ సర్వే చాలా ఇంపార్టెంట్, రానున్న ఎగ్జామినేషన్లో ఫోకస్ చేయండి. రిమైనింగ్ ఇట్ ట్రాక్స్ ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 అనేది కూడా రాంగ్ ఆప్షన్. అనలైజెస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది కూడా రాంగ్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ డస్ ద ఈ సంజీవని ఇనిషియేటివ్ కాంట్రిబ్యూట్ టు ద హెల్త్ కేర్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఈ సంజీవని చొరవ భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎలా దోహదం చేస్తుంది? ఇక్కడ మెయిన్గా ఇట్ ప్రొవైడ్స్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్స్ టు ద పాపులేషన్ ఫోకసింగ్ ఆన్ అర్బన్ ఏరియాస్ అని ఇచ్చారు. ఇది పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి జనాభాకు వ్యక్తిగత సంప్రదింపులను అందిస్తున్నారు, రైట్. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఈ సంజీవని అంటే మెడిసిన్ సంబంధించి, సంజీవని అనగానే మెడిసిన్ సంబంధించి అనేది రావాలి, బట్ ఇక్కడ పర్సన్ కన్సల్టేషన్స్ అనేది వచ్చింది. సో అది చూసుకోవాలి, అంటే కన్సల్టేషన్ సంబంధించి మనం ఇది అయితే కాదు. ఇట్ అలౌస్ పేషెంట్స్ టు కన్సల్ట్ డాక్టర్స్ వర్చువల్లీ ఎస్పెషల్లీ ఇన్ రిమోట్ ఏరియాస్ అండ్ హ్యాస్ సర్వ్డ్ 26.62 crore పేషెంట్స్. ఇది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్గా చెప్పచ్చు. ఇది రోగులకు ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వైద్యాన్ని సంప్రదించడానికి వీలు కల్పిస్తుంది. 26.62 కోట్ల మంది కూడా రోగులకు సేవలు అందించింది. ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఫోకస్డ్ ఎక్స్క్లూజివ్ ఆన్ ప్రొవైడింగ్ ఫ్రీ మెడిసిన్స్. ఇందాకే చెప్పినట్టు ఫ్రీ మెడిసిన్స్ సంబంధించి ఆల్రెడీ పిఎం జన్ ఔషధి కేంద్రాస్ ఉన్నాయి. ఇట్ ఓన్లీ ఆఫర్స్ కన్సల్టేషన్స్ ఫర్ మేజర్ సర్జరీస్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్స్. అంటే ఇది కూడా కన్సల్టేషన్ రిలేటెడ్గానే, నాట్ కరెక్ట్, రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ ఇట్స్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ అనేది, రైట్. సో నెక్స్ట్ 29th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఆర్ ద మోస్ట్ కామన్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ గ్లోబల్లీ. ఆందోళన మరియు నిరాశ అనేవి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ మానసిక రుగ్మత ఆరోగ్య రుగ్మతలుగా చెప్పారు. COVID-19 pandemic resulted in a 20% reduction in the global prevalence of mental health disasters అన్నారు. COVID-19 మహమ్మారి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య రుగ్మతల ప్రాబల్యం 20% తగ్గిందని ఇచ్చారు. ఇక్కడ రెండు స్టేట్మెంట్లు మనం గమనిస్తే ముఖ్యంగా రెండు స్టేట్మెంట్లు మనకి కరెక్ట్గా తెలుస్తుంది, కానీ ఇక్కడ ఫోకస్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్టే. ఆందోళన నిరాశ అనేవి ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా మానసిక ఆరోగ్య రుగ్మతలుగా మనం చెప్పొచ్చు. దానివల్లే రిమైనింగ్ జబ్బులన్నీ వస్తాయి, రైట్. సో నెక్స్ట్ COVID-19 పాండమిక్ అనేది 20% రిడక్షన్ అనేది గ్లోబల్ మెంటల్ హెల్త్ డిజాస్టర్స్ అనేవి రిడక్షన్ అనేది చెప్పారు ఇక్కడ. సో బట్ ఇక్కడ కోవిడ్ టైంలో మనం చూసుకుంటే మెంటల్ హెల్త్ డిజాస్టర్స్ అనేవి యాక్చువల్గా ఇంక్రీజ్ అయ్యాయి. 27.6% అనేది ఇంక్రీజ్ అయ్యాయి. మేజర్ డిప్రెసివ్ డిజాస్టర్స్ అనేవి కూడా మనం చూసుకుంటే, అదేవిధంగా 25.6% యాంగ్జైటీ డిజాస్టర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, రైట్. సో బట్ ఇక్కడ రిడ్యూస్డ్ అని ఇచ్చారు, రైట్. అది ఇలాంటివే ఇక్కడ మనం మిస్ అవుతాం ఓవర్ థింకింగ్లో. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. National Mental Health Policy 2014 and National Youth Policy 2014 both emphasize the importance of mental health. జాతీయ మానసిక ఆరోగ్య విధానం మరియు జాతీయ యువజన విధానం రెండు మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయని ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ PMJAY హెల్త్ ఇన్సూరెన్స్ కవర్స్ ఓన్లీ 10 mental health conditions. ఆయుష్మాన్ భారత్
ఆరోగ్య బీమా కేవలం 10 మానసిక ఆరోగ్య పరిస్థితులకు మాత్రమే వర్తిస్తుందని ఇచ్చారు. అకార్డింగ్ టు ద మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017, ఇండియా హ్యాస్ ఎస్టిమేటెడ్ ఎ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6.5 టైమ్స్ ఇన్ మెంటల్ హెల్త్ కేర్ ఇంప్లిమెంటేషన్. మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం 2015 ప్రకారం మానసిక ఆరోగ్య సంరక్షణ అమల్లో 6.5 రెట్లు పెట్టుబడిపై రాబడిని భారతదేశం అంచనా వేసింది అని ఇచ్చారు. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి గమనిస్తే మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం మనం ఇండియా అనేది ఈ పర్టికులర్ గణాంకాలకు సంబంధించి 6.5 రెట్లు పెట్టుబడి అనేది భారత అయితే అంచనా వేసింది. ఇది కరెక్టే. సో ఇక్కడ నెక్స్ట్ మనకి నేషనల్ మెంటల్ హెల్త్ కూడా మనకి ఇక్కడ మానసిక ఆరోగ్యం సంబంధించి ప్రాముఖ్యతని ఈ రెండు ప్రధానంగా నొక్కి చెప్పాయి. ఇది కూడా కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఓవరాల్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ట్రీట్మెంట్ గ్యాప్ ఇన్ఆర్డర్స్ అంటే మెంటల్ డిసార్డర్స్ సంబంధించి ట్రీట్మెంట్ గ్యాప్ సంబంధించి మన ఇండియా అనేది బిట్వీన్ 70 to 80 అంటే మనకి ట్రీట్మెంట్ గ్యాప్ సంబంధించి మనం ఇక్కడ అడిగింది ఏంటి ముఖ్యంగా సో ఓన్లీ 10 మెంటల్ హెల్త్ కండిషన్స్ అన్నారు, రైట్. సో ఇక్కడ 10 మెంటల్ హెల్త్ కండిషన్సే మనకి కవర్ చేస్తుంది అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం ఫోకస్ చేస్తే PMAY హెల్త్ ఇన్సూరెన్స్ కవర్స్ 22 మెంటల్ డిజార్డర్స్, నాట్ 10. ఇది ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం కొంత చేంజ్ చేసి మిస్గైడ్ చేయొచ్చు. ఇది రాంగ్ స్టేట్మెంట్. 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అని ఇచ్చారు. ఇట్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ అర్బన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఓన్లీ అర్బన్ అనేది ఇక్కడ మనం ఈజీగా స్ట్రైక్అవుట్ చేయొచ్చు. ప్రైమరీ హెల్త్ కేర్ వర్కర్స్ ఆర్ బీయింగ్ ట్రైన్ టు ప్రొవైడ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్. ఇదే కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ప్రొవైడ్ మెంటల్ హెల్త్ సంబంధించి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో మేజర్గా ప్రైమరీ హెల్త్ కేర్ వర్కర్స్ అయితే ట్రైన్ చేయబడతారు. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ కమ్యూనిటీ అవేర్నెస్ యాక్టివిటీస్. సమాజ అవగాహన కార్యక్రమాలు ఈజీగా అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రోగ్రామ్ ఈజ్ లిమిటెడ్ టు టెర్షియరీ హెల్త్ కేర్ సెంటర్స్. తృతీయ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు పరిమితం చేశారన్నారు. ఇంటర్నేషనల్ మిషన్ అన్నారు. ఇది తృతీయ సెక్టర్ అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ కానీ ఈజీగా చెప్పచ్చు, రైట్. కొన్ని కామన్ సెన్స్తో కొన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. మీరు 4 నుంచి 2 వరకు ఆప్షన్స్ని తీసుకొస్తే ఆటోమేటిక్గా మీరు ఏ జాబ్ రేస్లో అయినా ముందుండే అవకాశం అయితే ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్? జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? ప్రొవైడింగ్ కన్సల్టేషన్స్, టెలి కన్సల్టేషన్స్ ఎక్స్క్లూజివ్లీ టు మెడికల్ ప్రొఫెషనల్స్. వైద్య నిపుణులకు ప్రత్యేకంగా టెలి కన్సల్టేషన్స్ను అందించడం. వైద్య నిపుణులకు అనేది ఇక్కడ ఇచ్చారు. అది రాంగ్ ఆప్షన్. యూనివర్సల్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ త్రూ ఏ టోల్ ఫ్రీ నెంబర్. యూనివర్సల్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అనేది అందరికీ ప్రాప్యతగా సార్వత్రిక ప్రాప్యతగా తీసుకెళ్దాం. ఇది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ, రైట్. నెక్స్ట్, ఎస్టాబ్లిషింగ్ మెంటల్ హెల్త్ ఫెసిలిటీస్ ఓన్లీ ఇన్ అర్బన్. ఇది రాంగ్ స్టేట్మెంట్. సెట్టింగ్ అప్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఓన్లీ ఇన్ ప్రైవేట్ క్లినిక్స్, దట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ రెండు ఈజీగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ మనం ఎస్పెషల్లీ మెడికల్ ప్రొఫెషనల్స్కి ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ లాంటి వాళ్ళకి మనకి ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేయడానికి అయితే కాదనేది కూడా మనం ఈజీగా చేయొచ్చు, రైట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ద మనోదర్పణ్ ప్రోగ్రామ్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్? COVID-19 మహమ్మారి సమయంలో మనోదర్పణ్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? సో అప్పట్లో మనం ఈ మనోదర్పణ్ గురించి మనం వినాం, రైట్. ప్రొవైడింగ్ ఫ్రీ మెడిసిన్ టు COVID-19 పేషెంట్స్. COVID-19 రోగులకు ఉచిత మందులు అందించడమా? సో అప్పట్లో మనం చూస్తే అప్పటికి సంబంధించి మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రొవైడింగ్ సైకలాజికల్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్ త్రూ ఏ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. ఆఫరింగ్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ఫర్ చిల్డ్రన్. పిల్లలకు శారీరక దృఢత్వ శిక్షణ ఇవ్వడం. సో అప్పట్లో మనకి ఈ పర్టికులర్గా మనకి కరెక్ట్ అయితే కాదు. సో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ అనేది. ఆర్గనైజింగ్ మెడిటేషన్ క్యాంప్స్ ఫర్ ద ఎల్డర్లీ. వృద్ధుల కోసం ధ్యాన శిబిరాలను నిర్వహించడం. సో అయితే B and D రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం మనం ప్రాపర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన ఈ క్వశ్చన్ ఏంటి? యూనివర్సల్ మనోదర్పణ్ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాం. సో మనోదర్పణ్ కార్యక్రమం ప్రత్యేకంగా స్టూడెంట్స్కి మనకి సపోర్ట్ ఇవ్వడానికి అంటే సైకలాజికల్గా ఇది దాన్ని తీసుకొచ్చారు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా. ఇది కరెక్ట్ ఆప్షన్, బి ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం ఎయిమ్స్ టు ఫోకస్ ఆన్ ద ఫిజికల్ హెల్త్ ఆఫ్ అడోలసెంట్స్ ఓన్లీ. కౌమార దశలో ఉన్నవారు శారీరక ఆరోగ్యంపై మాత్రమే దృష్టి పెడుతుందని ఇచ్చారు. అదేవిధంగా ప్రొవైడ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఫర్ అడోలసెంట్స్. కౌమార దశలో ఉన్న వారికి సమగ్ర అభివృద్ధి ఆరోగ్య సేవలను అందించడం.
నెక్స్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆఫర్ మెడికల్ ట్రీట్మెంట్స్ టు అడాల్సెంట్స్, కౌమార దశలో ఉన్న వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించడం. లిమిట్ ఇంటర్వెన్షన్స్ టు అర్బన్ యూత్, పట్టణ యువత జోక్యాన్ని పరిమితం చేయడం. అంటే ఇక్కడ హోలిస్టికల్గా కామన్ సెన్స్తో యూజ్ చేస్తే అర్బన్ యూత్ యొక్క ఇంటర్వెన్షన్స్ జోక్యాన్ని పరిమితం చేయడానికి మనకి ఇక్కడ రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమంకి అనేది మనకి సంబంధం లేదు, ఈజీగా స్ట్రైక్అవుట్ చేసేచ్చు. అయితే అడాల్సెంట్స్ గురించే ఈ రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం అనేది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్లో మనకి హోలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ సర్వీసెస్ సంబంధించి ప్రొవైడ్ చేసే విధంగా ఈ కార్యక్రమం అయితే తీసుకొచ్చారు. బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద హ్యాపీనెస్ కరిక్యులం ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్కూల్స్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సిటీస్? ఈ క్రింది నగర పాఠశాలల్లో సంతోష పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టింది ఎక్కడ? కేరళ, సిక్కిం, ఢిల్లీ, బెంగళూరు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆల్రెడీ మనం హ్యాపీనెస్ ఇండెక్స్ లాంటివి మనం వరల్డ్ వైడ్ చూసుకున్నాం. అలాగే ప్రీవియస్ వీడియోలో మనం హ్యాపీనెస్ పర్టికులర్గా జీడిపి, పర్టికులర్గా హ్యాపీనెస్ గ్రోత్ డొమెస్టిక్ అనేది మనం చూసుకున్నాం. సో జిఎన్పి లాగా మనం, రైట్? సో జిహెచ్పి గ్రాస్ హ్యాపీనెస్ ప్రోడక్ట్గా మనం తీసుకున్నాం, రైట్? సో ఇది ఇలా మనం భూటాన్లో మనం తీసుకున్నాం, రైట్? అదేవిధంగా హ్యాపీనెస్ ఇండెక్స్ సంబంధించి ఎక్కువగా గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ సంబంధించి మనం ఫిన్లాండ్ అనేది ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి హ్యాపీనెస్ కరిక్యులం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ పర్పస్లో మనకి ఢిల్లీలో దీన్ని తీసుకొచ్చారు. ఢిల్లీ స్కూల్స్లో మైండ్ఫుల్నెస్, ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాట్ ఈస్ ద గ్లోబల్ మెంటల్ హెల్త్ ఇండికేటర్? ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచ మానసిక ఆరోగ్య సూచిక ఏంటి? అంటే ఇక్కడ మెంటల్ హెల్త్ రిలేటెడ్గా అన్నీ ఇంపార్టెంటే మనకి. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వొకేషనల్ ట్రైనింగ్ ఇవన్నీ ఏ క్వశ్చన్ అడుగుతారని తెలియదు, రైట్? సో ఇలాంటి WHO UN ఆర్గనైజేషన్ రిలేటెడ్గా కొన్ని గణాంకాలు వయసు, కొన్ని గైడ్ లైన్స్ ఇలాంటి కంపల్సరీ అడుగుతారు. ఓన్లీ డిప్రెషన్ ఈజ్ కన్సిడర్డ్ ఏ మేజర్ మెంటల్ హెల్త్ ఇష్యూ. నిరాశ మాత్రమే ప్రధాన మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతుంది అని ఇచ్చారు, రైట్? సో ఇది రాంగ్ ఆన్సర్. Mental health disorders are expected to be leading cause of disease burden by 2030. 2030 నాటికి మానసిక ఆరోగ్య రుగ్మతలు వ్యాధి భారానికి ప్రధాన కారణమవుతాయని భావిస్తారు. ఇండియాస్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఆర్ అమాంగ్ ద బెస్ట్ గ్లోబల్లీ. భారతదేశం యొక్క మానసిక ఆరోగ్య సేవలు ప్రపంచవ్యాప్తంగా ఉత్తమమైనవి అని ఇచ్చారు. ఇది రాంగ్ ఆప్షన్, ఈజీగా చెప్పచ్చు. మెంటల్ హెల్త్ సర్వీసెస్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అనొచ్చు, కానీ అమాంగ్ ద బెస్ట్ గ్లోబల్లీ అనేది మనకి ఇంకా మనకున్న పాపులేషన్ సంబంధించి ఇంకా మనం సర్వైవ్ అవుతున్నాం. ఇలాంటి వాటికి ఇంకా తీసుకొస్తున్నాం. మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ రేర్లీ లింక్డ్ విత్ పోవర్టీ. మానసిక ఆరోగ్య సమస్యలు చాలా అరుదుగా పేదరికంతో ముడిపడి ఉంటాయని ఇచ్చారు. ఇది కూడా మనం క్లియర్గా రాంగ్ ఆప్షన్. ఇక్కడ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి ద లీడింగ్ కాజ్ ఆఫ్ డిసీజ్ బర్డెన్ బై 2030 అనేది వరల్డ్ బ్యాంక్ మనకి సూచించింది, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద పోషన్ బి పడాయ్ బి ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ మే 2023 ప్రైమర్లీ టార్గెట్స్ విచ్ ఏజ్ గ్రూప్? మే 2023లో ప్రారంభించిన పోషన్ బి పడాయ్ బి కార్యక్రమం ప్రాథమికంగా ఏ వయస్సు వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి 0 to 3 years వాళ్ళకి ఇక్కడ సిగ్నిఫికెంట్ స్టెప్గా తీసుకొచ్చారు. ఎర్లీ స్టిమ్యులేషన్ ఫర్ యంగ్ చిల్డ్రన్ త్రూ అంగన్వాడీ నెట్వర్క్, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 to 3 years. Next important question, the Vidya Pravesh program aims to provide which of the following? Vidya Pravesh కార్యక్రమం ఈ క్రింది వాటిలో దేనిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది? A 3-month play-based school preparation module for all grade 1 students, 1 year preschool education for 3 to 6 years old, career counseling for students in grades 9 to 12, టీచర్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ప్రైమరీ స్కూల్ టీచర్స్. అంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ అయినా హెల్త్ అయినా మన దేశంలో నేషనల్ లెవెల్లో ఏ స్కీమ్స్ పాపులర్గా ఉన్నాయనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఈ సొసైటీ రిలేటెడ్ కావచ్చు, ఎకానమీ రిలేటెడ్గా, సోషల్ సెక్టర్ ఎస్పెషల్గా మనం చూసుకుంటే కంపల్సరీ వీటి మీద అడుగుతారు, రైట్? సో జస్ట్ అవి ఏంటి, వేటికి చెందినవి, లక్ష్యం ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. విద్య ప్రవేశ్ అంటే ఎంట్రన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఎంట్రీ, స్కూల్ ఎంట్రీ లాగా చెప్పచ్చు, రైట్? సో ఇది కరెక్ట్ ఆన్సర్. 3 months ప్లేస్ బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ అంటే 3 months, ఫస్ట్ 3 months ఎవరికి అవుతున్నారో వాళ్ళకి grade 1 స్టూడెంట్స్ సంబంధించి చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్,
Which initiative focuses on improving foundational literacy and numeracy for non-literates above 15 years of age? 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులకు పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రాన్ని మెరుగుపరచడంపై ఏ చొరవ దృష్టి పెడుతుంది? సమగ్ర శిక్షణ అభియాన్, ఉల్లాస్, నవ్ భారత్ సాక్షాత్ర కార్యక్రమం, పిఎం పోషణ్ స్కీమ్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఉజ్వల్ లిటరసీ అండ్ లెర్నింగ్ ఫర్ ఆల్, ఉల్లాస్ అనేది ఫోకసింగ్ ఆన్ ఇంప్రూవింగ్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫర్ నాన్ లిటరేట్ ఇండివిజువల్స్ అబోవ్ ఏజ్ 15 years. ఇది మనకి మేజర్గా మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఈ లెర్నింగ్ మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఈ కార్యక్రమంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. నవ్ భారత్ సాక్షాత్త కార్యక్రమం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following statements is correct regarding Parak National Assessment Center? Parak నేషనల్ అసెస్మెంట్ సెంటర్కు సంబంధించి ప్రకటనలు సరైనవి ఏంటి? ఇట్ ఫోకసెస్ ఆన్ లార్జ్ స్కేల్ అచీవ్మెంట్ సర్వేస్ అండ్ సెట్టింగ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్. ఇది పెద్ద ఎత్తున సాధించిన సర్వేలు మరియు విద్యా ప్రమాణాలపై నిర్ణయించడంపై దృష్టి పెడుతుంది. ఇట్ ఆపరేట్స్ అట్ ద లోకల్ బ్లాక్ లెవెల్ ఓన్లీ. ఇది స్థానిక బ్లాక్ స్థాయిలో మాత్రమే పనిచేస్తుంది. ఇట్స్ ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ స్కూల్స్. దీని ప్రాథమిక దృష్టి పాఠశాలల భౌతిక మౌలిక సదుపాయాలపై ఉంటుంది. ఇట్ డస్ నాట్ ఫోకస్ ఆన్ అసెస్మెంట్స్ ఆన్ సెట్టింగ్ గైడ్లైన్స్. ఇది మదింపులపై లేదా మార్గదర్శకాలను రూపొందించడంపై దృష్టి పెట్టదు అని ఇచ్చారు, రైట్? సో ఇది మేజర్గా గమనిస్తే కరెక్ట్ ఆప్షన్ అని అడిగారు. పరాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ సెంటర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది అసెస్మెంట్ సంబంధించి గైడ్లైన్స్ సంబంధించి ఫోకస్ చేయదు అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనకి పరాక్ అనేది స్కూల్ బోర్డ్స్కి సంబంధించి గైడ్ చేయడం లేదా అచీవ్మెంట్ సర్వేస్ కండక్ట్ చేయడం, అదేవిధంగా నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ అసెస్మెంట్ సంబంధించి వాటిని సెట్ చేయడం అనేది ప్రధానంగా స్టార్ట్ చేసుకున్న స్కీమ్ అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సెంటర్ అనేది. ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇది లోకల్ లెవెల్ ఓన్లీ అనేది రాంగ్ ఆప్షన్, ఈజీగా చెప్పచ్చు. ప్రైమరీ ఫోకస్ ఈజ్ ఆన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, the Pradhan Mantri Schools for Rising India PM Shri scheme aims to establish how many exemplar schools? Pradhan Mantri Schools for Rising India పథకం ఎన్ని ఆదర్శవంతమైన పాఠశాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది, రైట్? ఇలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ స్కూల్స్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఫండ్స్ రిలేటెడ్ కావచ్చు అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ 14,500 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంప్లిమెంటేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంటేషన్ కింద మనం చూసుకుంటే పిఎం శ్రీ స్కీమ్ అనేది 14,500 ఎగ్జాంపుల్ స్కూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, స్టార్ట్ చేయాలని, ఆదర్శవంతమైన పాఠశాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది అండర్ NEP 2020. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following statements is are correct regarding the National Education Policy 2020? జాతీయ విద్యా విధానంకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? NEP aims to promote multidisciplinary education by offering flexible learning paths to students. విద్యార్థులకు అనువైన అభ్యాస మార్గాలను అందించడం ద్వారా బహుళ క్రమశిక్షణ విద్యను ప్రోత్సహించడం NEP 2020 లక్ష్యం. ఇది కరెక్ట్గా మనం చెప్పచ్చు, రైట్? సో NEP లక్ష్యమే మన మల్టిపుల్ డిసిప్లిన్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తూ స్టూడెంట్స్ని ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ పాత్వేస్కి మనం చూస్ చేసుకునే విధంగా వేరియస్ డొమైన్స్లో ముందుకు తీసుకెళ్లే విధంగా స్టార్ట్ చేశారు, రైట్? ద పాలసీ రికమెండ్స్ ఏ కంప్లీట్ సెపరేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్. వృత్తి విద్యను ప్రధాన స్రవంతి విద్య నుండి పూర్తిగా వేరు చేయాలని ఈ విధానం సిఫార్సు చేసిందని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ అనేది కరెక్ట్గా అనిపించినప్పటికీ మనం కన్ఫ్యూజన్లో చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇది రాంగ్ స్టేట్మెంట్. రివర్స్లో ఇచ్చారు. ఇక్కడ NEP అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ రాదర్ దాన్ సపరేటింగ్ అనేది ఇక్కడ గమనించాలి, రైట్? స్టూడెంట్స్కి బోత్ అకాడమిక్ అండ్ వొకేషనల్ స్కిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని తీసుకురావడమే NEP ప్రధాన ఉద్దేశం, రైట్? సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ రాంగ్ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద PM పోషణ్ స్కీమ్? PM పోషణ్ పథకం గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? ఇట్స్ సోలీ ఆన్ ద న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది పాఠశాల విద్యార్థుల పోషక అవసరాలపై మాత్రమే దృష్టి పెడుతుందని ఇచ్చారు. ఇది క్లియర్ కట్గా మనకి తెలుస్తుంది. న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అనేది రాంగ్ ఆప్షన్, రైట్? సో ఇక్కడ స్కీమ్ అనేది న్యూట్రిషనల్ నీడ్స్తో పాటు ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ మీద కూడా ఇంప్రూవ్ చేయాలి. మిడ్ డే మీల్స్ సంబంధించి కూడా ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు, రైట్? సో ఇది
ప్రాపర్గా న్యూట్రిషన్ నీడ్స్ అనేదే కాదు, రైట్? న్యూట్రిషన్ నీడ్స్తో పాటు స్కూల్ ఇంప్రూవ్మెంట్, ఎన్రోల్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికే మిడ్ డే మీల్స్ ఆఫర్ చేస్తున్నారు, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అని క్లియర్గా తెలుస్తుంది. స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ హాట్ కుక్డ్ మీల్స్ టు స్కూల్ చిల్డ్రన్ ఇన్ క్లాసెస్ 1 to 8. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇది వేడివేడిగా వండిన భోజనాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ మనకి పిఎం పోషన్ స్కీమ్ కవర్స్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్, ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఎందుకంటే స్కీమ్ అనేది గవర్నమెంట్ స్కూల్ మాత్రమే కాదు, ఎక్స్టెండెడ్ టు ఆల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా. కొన్ని క్రైటీరియాల ప్రకారం ఇవి వేరే స్కూల్స్ కూడా వర్తిస్తాయి. సో స్కీమ్ ప్రొవైడ్స్ ఫండ్స్ ఫర్ మిడ్ డే మీల్స్ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ ఇంప్రూవింగ్ చిల్డ్రన్స్ హెల్త్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ పథకం పిల్లల ఆరోగ్యం మరియు అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యతనిస్తూ మధ్యాహ్న భోజనానికి నిధులను అందిస్తుంది అని ఇచ్చారు, రైట్? సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. పోషన్ స్కీమ్ అనేది మిడ్ డే మీల్స్ ఫండ్కి సంబంధించి, అదేవిధంగా చిల్డ్రన్స్ న్యూట్రిషన్ స్టేటస్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ కూడా సపోర్ట్ ఇస్తుంది, రైట్? సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్, మనకి ఇక్కడ ఆప్షన్స్ మిస్ అయ్యాయి, బట్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ 2 and 4 ఆర్ కరెక్ట్ ఆప్షన్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ విద్యాంజలి ప్రోగ్రామ్? విద్యాంజలి కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? టు రీప్లేస్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో ప్రభుత్వ ప్రయత్నాలను భర్తీ చేయడం. టు సప్లిమెంట్ అండ్ స్ట్రెంథెన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలకు అనుబంధంగా మరియు బలోపేతం చేయడం. టు మానిటర్ స్కూల్ యాక్టివిటీస్, పాఠశాల కార్యకలాపాలను పర్యవేక్షించడం. టు ఫోకస్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యపై దృష్టి పెట్టడం. విద్యాంజలి ప్రోగ్రామ్ అనగానే మనం జనరల్గా మనం ఫోకస్ చేస్తే స్కూల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గానే మనకి వస్తుంది, బట్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది రాదు. ఈజీగా ఈ ఆప్షన్ అనేది రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి స్కూల్ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి, మనకి పర్యవేక్షించడానికి అనేది మనకి కాదు. ఆల్రెడీ మనకి ప్రీవియస్గా చెప్పినట్టు పరాక్ అనే స్కీమ్ ఉంది, ఎడ్యుకేషన్ సెంటర్ అనేది, రైట్? సో ఇది రాంగ్ స్టేట్మెంట్. టు సప్లిమెంట్ అండ్ స్ట్రెంథెన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, అంటే ప్రభుత్వ విద్యా కార్యక్రమాలకు అనుబంధంగా మరియు బలోపేతం చేయడమే కరెక్ట్ ఆప్షన్. సో గవర్నమెంట్ ఎఫర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది కూడా రాంగ్ ఆప్షన్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ స్కీమ్ అసిస్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఇన్ స్కూల్స్? పాఠశాలలో వృత్తి విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధికి ఏ పథకం సహాయపడుతుంది? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, సమగ్ర శిక్ష స్కీమ్, విద్యాంజలి ప్రోగ్రాం, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. ఇక్కడ 4 స్కీమ్స్ అబ్జర్వ్ చేస్తే సమగ్ర శిక్ష స్కీమ్ అనేది వొకేషనల్ ఎడ్యుకేషన్కి, స్కిల్ బిల్డింగ్కి మనకి డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది. స్కూల్స్లో ముఖ్యంగా టూల్స్కి సంబంధించి గ్రాంట్స్ ప్రొవైడ్ చేయడం, ఎక్విప్మెంట్కి, టీచర్ ట్రైనింగ్కి సంబంధించి, రైట్? సో సమగ్ర శిక్ష స్కీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద రైజ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఉన్నత విద్య నమోదు పెరుగుదలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి? Total enrollment in higher education increased by 26.5% from financial year 15 to 22. ఉన్నత విద్యలో మొత్తం నమోదు ఫైనాన్షియల్ ఇయర్ 15 to 22 వరకు 26.5% పెరిగిందని ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ యాజ్ పర్ రీసెంట్ మనకి ట్రెండ్స్ గమనిస్తే 26.5% అనేది పెరిగింది, రైట్? సో నెక్స్ట్, ఫీమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ బై 10% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 15 to 22. ఉన్నత విద్యలో మహిళల నమోదు ఫైనాన్షియల్ ఇయర్ 15 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 22 వరకు 10% పెరిగిందని ఇచ్చారు. సో ఇలాంటి గణాంకాలు కూడా ట్రెండ్స్ వైజ్ అడుగుతారు, అంటే డికేడల్ ట్రెండ్ కానీ యావరేజెస్ ప్రీవియస్ ఇయర్ నుంచి కానీ. ఎన్రోల్మెంట్ గ్రోత్ ఈజ్ ప్రైమర్లీ డ్యూ టు అండర్ ప్రివిలైజ్ సెక్షన్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ. నమోదు పెరుగుదల ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి అణగారిన వర్గాల కారణంగా ఉంది అని ఇచ్చారు, రైట్? సో ఈ 3 స్టేట్మెంట్స్ గమనిస్తే 1 and 3 ఆర్ కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్స్ గమనిస్తే ఫీమేల్ ఎన్రోల్మెంట్ అనేది 31.6% పెరిగింది, నాట్ ఓన్లీ 10%, రైట్? రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్ NEP 2020? NEP 2020 కింద భారతదేశ విద్యా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో క్రింది కార్యక్రమంలో ఏది భాగం అని ఇచ్చారు? స్వయం ప్రభ, అపార్ అనే స్కీమ్స్ ఇచ్చారు. ఇక్కడ అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ అనేది రిజిస్ట్రీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇండియాస్ ఎడ్యుకేషన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని ఇంటిగ్రేట్ చేసే విధంగా ఈ 3 మనకి స్కీమ్స్ అనేవి ఉంటాయి, స్వయం ప్రభ అండ్ అపార్, రైట్? సో ఇక్కడ స్వయం అనేది ఆల్మోస్ట్ మనకి 13,140
పైగా కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది, నాట్ ఓన్లీ 10,000. ఇక్కడ వైడ్ స్ప్రెడ్ రీచ్ అయితే ఉంది, రూరల్ ఏరియాస్ సంబంధించి కూడా మనకి ఇంక్లూడ్ చేసుకుంటూ స్టూడెంట్స్ని నాలెడ్జ్ ఎకానమీకి సంబంధించి తీసుకెళ్లే విధంగా ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట, రైట్. స్వయం ప్రభాకి వచ్చేసరికి ఈ ఇనిషియేటివ్ అనేది ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అందరికీ 48 శాటిలైట్స్ టీవీ ఛానల్స్ వైజ్, రైట్. స్వయం ప్లస్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది, ఇది ప్లాట్ఫామ్ లెడ్ బై ఐఐటి మద్రాస్, అది కూడా మనకి దీంట్లో భాగంగానే ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని కోర్సెస్ అనేవి. స్వయం ప్రభ అనేది యూజీ అండ్ పీజీ లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ, అది కూడా మనకి ఓన్లీ పీజీ అనే కాదు, యూజీ అండ్ పీజీ లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అపార్ అనేది మనం ఇక్కడ ముందుగా చెప్పినట్టు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈక్విటబుల్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలని 3 ఇంటిగ్రేటెడ్గా మనం తీసుకెళ్తున్నారు ఎన్ఈపీ కింద, వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ ఆప్షన్ ఆల్ ద అబౌవ్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. PM e-Vidya initiative includes platforms like Diksha and Sati for competitive exam preparation. PM e-Vidya చొరవలో పోటీ పరీక్ష తయారీకి దీక్ష మరియు సతి వంటి వేదికలు ఉన్నాయని ఇచ్చారు, రైట్. సో ఇది కరెక్ట్ ఆప్షన్. దీక్ష అనేది మనకు తెలుసు, వెబ్ అనేది, సతి అనేది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిలేటెడ్గా. దీక్ష హ్యాస్ ఓవర్ 6,854 ఎనర్జైజ్డ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ 30+ లాంగ్వేజెస్ అన్నారు. దీక్షలో 30+ భాషల్లో 6,000కు పైగా శక్తివంతమైన పాఠ్య పుస్తకాలు ఉన్నాయని ఇచ్చారు, రైట్. సో ఇది కూడా కరెక్టే. అకార్డింగ్ టు e-Vidya అనేది దీక్ష అండ్ సాతి ప్లాట్ఫామ్తో దీక్ష ఎక్కువగా ఈ టెక్స్ట్ బుక్స్ అనే మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సతీ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ రిసోర్సెస్ ప్రైమర్లీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నారు. ఇక్కడ సతీ అనేది ప్రైమరీగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది ముందు స్టేట్మెంట్లో మనం చూసాం, రైట్. స్కూల్ ఎడ్యుకేషన్ కాదు, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడే మనం కొంత ఫోకస్డ్గా చూసుకోవాలి స్టేట్మెంట్స్ని. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, consider the following statements. The share of gender budget in India's total union budget reached 6.5% in financial year 24 to 25. భారతదేశం మొత్తం కేంద్ర బడ్జెట్లో లింగ బడ్జెట్ వాటా ఫైనాన్షియల్ ఇయర్ 24 to 25లో 6.5% చేరుకుందని ఇచ్చారు. ద జెండర్ బడ్జెట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 5 to 6. లింగ బడ్జెట్ మొదటిసారిగా ఫైనాన్షియల్ ఇయర్ 2005 to 6లో ప్రవేశపెట్టబడి అని ఇచ్చారు, రైట్. సో అంటే ఇక్కడ ఒకటి రీసెంట్ గణాంకాలు ఇచ్చారు, 2 స్టాటిక్ ఇచ్చారు. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో అంటే ప్రీవియస్ మనకి నేపథ్యంతో పాటు రీసెంట్ గణాంకాలు కూడా అడుగుతారు, రైట్. సో ఈ స్టేట్మెంట్స్ గమనిస్తే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. జెండర్ బడ్జెట్ అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ 05 to 6 టైప్లో మనకి అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ మనకి జెండర్ బడ్జెట్ స్టార్ట్ అయిన మొదటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంక్రిమెంట్ అయితే 2014 సంవత్సరంలో 97,134 కోట్లు మనకి దీనికి ఖర్చు పెట్టారు, ఫస్ట్ టైం ఎక్కువ బడ్జెట్గా. అయితే ఇక్కడ భారతదేశం మొత్తం కేంద్ర బడ్జెట్లో లింగ బడ్జెట్ వాటా అనేది మనకి 6.5% చేరుకుంది ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కూడా కరెక్ట్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో మహిళల నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అన్నారు. ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ ఇన్ 2023 ఎంఫసైజ్డ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ యాజ్ ఎ కీ ప్రయారిటీ. మనకి ఈజీగా ఇది కరెక్ట్ అనే చెప్పుకోవచ్చు. 2023లో భారతదేశం యొక్క ప్రెసిడెన్సీలో మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని కీలక ప్రాధాన్యతగా నొక్కి చెప్పారు, రైట్. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు విమెన్ ఫర్ కన్స్ట్రక్టింగ్ టాయిలెట్స్ అనేది కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. బి స్టేట్మెంట్ అనేది విమెన్స్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కాంట్రిబ్యూటింగ్ టు హైయర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. మహిళా విద్య ఆర్థిక సాధికారతకు ఒక ముఖ్యమైన సాధనంగా ఉంది. ఇది అధిక కార్మిక శక్తి భాగస్వామ్యానికి దోహదం చేస్తుంది. ఇండియా హ్యాస్ నాట్ ఎట్ అచీవ్డ్ జెండర్ ప్యారిటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. పాఠశాల విద్యలో భారతదేశం ఇంకా లింగ సమానత్వాన్ని సాధించలేదు అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ఇండియా హ్యాస్ ఇండీడ్ అచీవ్డ్ జెండర్ ప్యారిటీ అట్ ఆల్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ విత్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్, మనకి సర్వశిక్ష అభియాన్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు. సో ఇలాంటి వాటికి మనం లింగ సమానత్వాన్ని సాధించడం అనేది చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్, రైట్. నాట్ ఎట్ అచీవ్డ్ అని ఇచ్చారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో రిమైనింగ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. Kiran, Wise Kiran scheme
సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మహిళల్లో పథకం గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? ఇట్ ప్రమోట్స్ విమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ స్టెమ్ ఫీల్డ్స్ అండ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ విమెన్ సైంటిస్ట్ విత్ ఎ కెరీర్ బ్రేక్. ఇది స్టెమ్ రంగాల్లో మహిళల ప్రమేయాన్ని ప్రోత్సహిస్తుంది, మహిళా శాస్త్రవేత్తలకు కెరీర్ విరామంతో అవకాశాలను కూడా అందిస్తుంది అన్నారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2020 విత్ ఎయిమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ విమెన్స్ రిప్రజెంటేషన్ ఇన్ స్టెమ్ ఫీల్డ్స్. అదేవిధంగా యాజ్ ఆఫ్ December 2023 నియర్లీ 21,600 ఫీమేల్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 9 to 12 ఆర్ ఎన్రోల్డ్ అండర్ విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్. డిసెంబర్ 2023 నాటికి ఈ తరగతుల్లో దాదాపు 21,000 మంది మహిళా విద్యార్థులు విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమంలో చేరారని ఇచ్చారు. రైట్, ఈ స్టేట్మెంట్స్ అన్ని గమనిస్తే ఇవి వైస్ కిరణ్ స్కీమ్కి సంబంధించి విమెన్స్ పార్టిసిపేషన్ స్టెమ్లో కావచ్చు, విజ్ఞాన జ్యోతి ప్రోగ్రామ్ సంబంధించి కావచ్చు, యంగ్ విమెన్ స్టూడెంట్స్ ఎవరైతే స్టెమ్ కోర్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారో అంటే సైన్సు, ఈ టెక్నాలజీ సంబంధించి, అదేవిధంగా ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ PM మాతృవందన యోజన. ప్రధానమంత్రి మాతృవందన యోజనకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అని ఇచ్చారు? It offers a cash payment to mothers for the birth of their first and second children. ఇది తల్లులకు వారి మొదటి మరియు రెండవ పిల్లల జననం కోసం నగదు చెల్లింపును అందిస్తుంది అని ఇచ్చారు. It encourages proper rest for new mothers by compensating for wage loss. ఇది వేతన నష్టాన్ని భర్తీ చేయడం ద్వారా కొత్త తల్లులకు సరైన విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ద స్కీమ్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ ద న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ ద మదర్. ఈ పథకం తల్లి పోషక అవసరాలపై మాత్రమే దృష్టి పెడుతుందని ఇచ్చారు. నెక్స్ట్, స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ పాజిటివ్ లాంగ్ టర్మ్ హెల్త్ అవుట్కమ్స్. ఈ పథకం సానుకూల దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలతో ముడిపడి ఉంటుందని ఇచ్చారు. రైట్, సో PM మాతృవందన యోజన అనేది న్యూట్రిషనల్ సపోర్టే కాదు, ఫినాన్షియల్ కాంపెన్సేషన్ కూడా వేజ్ లాస్ సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. ఇది థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్, రాంగ్గా అడిగారు కాబట్టి కరెక్ట్. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఎయిమ్స్ ఎట్ ఎంపవరింగ్ విమెన్ ఎకనామికల్ అండ్ సోషల్లీ బై ప్రొవైడింగ్ దమ్ విత్ లోన్స్ వితౌట్ ఎనీ కొలాటరల్. ఈ క్రింది పథకాల్లో ఏ పథకం ఎటువంటి అనుషంగికత లేకుండా రుణాలు ఇవ్వడం ద్వారా మహిళలకు ఆర్థికంగా మరియు సామాజికంగా సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది? స్టాండప్ ఇండియా స్కీమ్, విమెన్స్ కాంపోనెంట్ ప్లాన్, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ప్రధానమంత్రి ముద్ర యోజన. ఇక్కడ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ నేషనల్ విమెన్ని ఎంపవర్ చేస్తూ అంటే వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి సంబంధించి లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో విమెన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎంపవర్మెంట్ కేంద్రంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ద రైజ్ ఇన్ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పెరుగుదలకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైనది ఏది? ఫీమేల్ labor force participation rate increased from 23.3% in 2017 to 37% in 2022 to 23. మహిళల LPRF చూసుకుంటే LFPR 2017-18లో 23.3% నుండి 37% 2023-22లో పెరిగిందన్నారు. రైట్, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా మనకి ఇక్కడ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు. రైట్, సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ గానే చెప్పొచ్చు. ద రైజ్ ఇన్ LFPR ఈజ్ ప్రైమర్లీ డ్రివెన్ బై అర్బన్ ఇండియా అన్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ మనకి చూసుకుంటే ప్రాపర్గా ఇది ఓన్లీ అర్బన్ ఏరియా కాదు, రూరల్ ఏరియాస్ కూడా డామినెంట్ ఇంక్రీజ్గా ఉండడం వల్ల మనకి పెరిగింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. ద రైజ్ ఇన్ LFPR ఈజ్ మెయిన్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నారు. సో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఇక్కడ మేజర్గా రిమైనింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ వరకు మేజర్గా ఎంగేజ్ చేశారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ద రైజ్ ఇన్ LFPR హ్యాస్ నాట్ సీన్ సిగ్నిఫికెంట్ రూరల్ పార్టిసిపేషన్. సో రూరల్ పార్టిసిపేషన్ కూడా హ్యాస్ నాట్ సీన్ సిగ్నిఫికెంట్ రూరల్ పార్టిసిపేషన్ ఉన్నారు. రూరల్ ఏరియాస్ అనేది డామినెంట్గా మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. రైట్, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఇంక్రీజ్ ఇన్ ద ఫీమేల్ LFPR ఈజ్ లార్జ్లీ అట్రిబ్యూటెడ్ టు విమెన్ ఎంటరింగ్ హై వాల్యూ సెక్టర్స్. మహిళా LFPR పెరుగుదలకు ఎక్కువగా మహిళలు అధిక విలువ కలిగిన రంగాల్లోకి ప్రవేశించడం కారణమని చెప్పవచ్చు అన్నారు. రైట్, సో ఇది ఈ స్టేట్మెంట్. అగ్రో ప్రాసెసింగ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఏ సూటబుల్ సెక్టర్ ఫర్ రూరల్ విమెన్ విత్ అప్రోప్రియేట్ క్వాలిఫికేషన్. తగిన అర్హతలు కలిగిన గ్రామీణ మహిళలకు అగ్రో ప్రాసెసింగ్ తగిన రంగంగా అభివృద్ధి చెందుతుంది అని ఇచ్చారు. రైట్, సో ఈ స్టేట్మెంట్ రెండు స్టేట్మెంట్లు గమనిస్తే రెండవ స్టేట్మెంట్ ఒక్కటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. రైట్, సో ఫస్ట్ స్టేట్మెంట్ గమనిస్తే మహిళా పెరుగుదల ఎక్కువగా మహిళలు అధిక విలువ కలిగిన రంగాల్లో ప్రవేశించడం వల్ల అంటున్నారు. సో ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ అనేది అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్లో మనం చూస్తాం. ప్రాసెస్ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ హై వాల్యూ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్, సర్వీసెస్ కాదు.
right? So only 2 is the correct answer. Next important question, which of the following is not associated with the economic empowerment of women through rural microfinance initiatives? గ్రామీణ మైక్రోఫైనాన్స్ కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతతో ఈ క్రింది వాటితో సంబంధం కలిగి లేనిది ఏది అని ఇచ్చారు. ఎన్హాన్స్డ్ యాక్సెస్ టు క్రెడిట్ అండ్ ఇన్సూరెన్స్, రుణాలు బీమా సౌకర్యం మెరుగుపరచడం, ఇంక్రీజ్ పార్టిసిపేషన్ ఇన్ విలేజ్ ఇన్స్టిట్యూషన్స్, గ్రామీణ సంస్థల్లో భాగస్వామ్యం పెంచడం, ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలకు మెరుగైన ప్రాప్యత, ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు మెరుగైన ప్రాప్యత. ఇక్కడ మేజర్గా నాట్ అని ఇచ్చాడు, అసోసియేటెడ్ ఎంపవరింగ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ త్రూ రూరల్ మైక్రో ఫైనాన్స్. అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ మెరుగైన ప్రాప్యత, ఉన్నత విద్యకి ప్రాప్యత అనేది ఇక్కడ మైక్రో ఫైనాన్స్కి సంబంధం లేదు, రైట్? ఇక్కడ క్లియర్ కట్గా మనకి కొన్ని ఆప్షన్స్ మనం గమనిస్తే ఇలాంటి మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? సో అయితే రూరల్ మైక్రో ఫైనాన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో మనకి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే వాటివి ఇక్కడ ఇంప్రూవ్ చేస్తున్నాయి. క్రెడిట్, ఇన్సూరెన్స్, గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి యాక్సెసింగ్తో పాటు, రైట్? సో అయితే ఇక్కడ లెస్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ఎన్హాన్సింగ్ యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అనేది మనకు తెలుస్తుంది, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టాండప్ ఇండియా స్కీమ్ primarily targets women entrepreneurs from the scheduled caste, scheduled tribe and women category. స్టాండప్ ఇండియా పథకం ప్రధానంగా షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ మరియు మహిళా వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుంటుంది అని ఇచ్చారు, రైట్? సో ఇది మొదటి స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. స్టాండప్ ఇండియా స్కీమ్ ఆల్రెడీ మనకు తెలిసింది. యాజ్ ఆఫ్ మే 2024 ఓవర్ 50% ఆఫ్ బెనిఫిషియరీస్ అండర్ స్టాండప్ ఇండియా ఆర్ విమెన్. మే 2024 నాటికి స్టాండప్ ఇండియా కింద లబ్ధిదారులలో 50% పైగా మహిళలు ఉన్నారు అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ మేజర్గా మనం యాజ్ ఆఫ్ మే 2024 మనకి బెనిఫిషియరీస్ అనేవాళ్ళు ఓవర్ 77.7%కి బెనిఫిషరీస్ అయితే ఉన్నారు, నాట్ 50%, రైట్? సో ఇక్కడ రాంగ్ ఆన్సర్గా చెప్పొచ్చు సెకండ్ స్టేట్మెంట్. అయితే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆప్షన్, రైట్? సో ఇక్కడ మేజర్గా మనకి రైజింగ్ ద విజన్ ఆఫ్ డిజిటల్ ఇండియా మనం అబ్జర్వ్ చేస్తే జూలై 2023 నుంచి మనకి మోర్ దెన్ 53% ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ రూరల్ డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్ అనేది పిఎంజీ దిశ బెనిఫిషరీస్ అనే విమెన్లో చూసుకుంటే మనకి వాళ్ళు కూడా 53% అనే వాళ్ళు ఉన్నారు ఆ స్కీమ్ ప్రకారం. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ విమెన్స్ అసెట్ ఓనర్షిప్ ఇన్ ఇండియా? భారతదేశంలో మహిళల ఆస్తుల యాజమాన్యం గురించి క్రింది ప్రకటనలో ఏది నిజం? విమెన్ ఓన్ 50% ఆఫ్ ద టోటల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొత్తం వ్యవసాయ భూమిలో 50% మహిళలు కలిగి ఉన్నారు. ఫీమేల్ ఓనర్షిప్ ఆఫ్ అసెట్స్ హ్యాస్ నో కోరిలేషన్ విత్ రెడ్యూస్డ్ స్పౌషల్ వైలెన్స్. ఆస్తుల యొక్క స్త్రీ యాజమాన్యానికి తగ్గిన భార్యాభర్తల హింసతో ఎటువంటి సంబంధం లేదు అని ఇచ్చారు. ఓన్లీ 14% ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ ఇన్ శాంపుల్ స్టేట్స్ వర్ విమెన్. నమూనా రాష్ట్రాల్లో భూస్వాములలో కేవలం 14% మంది మహిళలు ఉన్నారు. ఫీమేల్ అసెట్ ఓనర్షిప్ ఈజ్ అబౌవ్ 60% ఇన్ రూరల్ ఇండియా. గ్రామీణ భారతదేశంలో మహిళల ఆస్తి యాజమాన్యం 60% కంటే ఎక్కువగా ఉంది అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ స్టేట్మెంట్స్ గమనిస్తే ఓన్లీ 14% ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ ఇన్ శాంపుల్ స్టేట్స్ వర్ ఉమెన్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి విమెన్స్ ల్యాండ్ రైట్స్ అనేవి మనకి ఎంతవరకు మనం పెరుగుతున్నప్పటికీ 14% ల్యాండ్ ఓనర్స్ అనేది మనకి కొన్ని 9 ఇండియన్ స్టేట్స్ మనం చూసుకుంటే అందులో విమెన్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మోర్ ఎఫర్ట్స్ అనేవి విమెన్స్ అసెట్ ఓనర్షిప్ సంబంధించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. రిమైనింగ్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అబౌట్ విమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండర్ ద పిఎం ముద్రా యోజన? పిఎం ముద్రా యోజన కింద మహిళల వ్యవస్థాపకత గురించి క్రింది వాటిలో ఏది నిజం అని ఇచ్చారు. విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కాన్స్టిట్యూట్ 68% ఆఫ్ ద టోటల్ బెనిఫిషియరీస్. మహిళా పారిశ్రామికవేత్తలు మొత్తం లబ్ధిదారుల్లో 65% ఉన్నారని ఇచ్చారు. సో ఇక్కడ గమనిస్తే మనకి కరెక్ట్ ఏది నిజమని అడిగారు. ఓన్లీ 10% ఆఫ్ లోన్స్ ఆర్ గ్రాంటెడ్ టు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ మోస్ట్లీ ఎంగేజ్డ్ ఇన్ ద సర్వీసెస్ సెక్టార్. మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా సేవా రంగంలో నిమగ్నమై ఉన్నారని ఇచ్చారు. అది కూడా క్లియర్గా రాంగ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హ్యావ్ రిసీవ్డ్ 50% ఆఫ్ ద టోటల్ డిస్పర్స్డ్ అమౌంట్ అండర్ ద స్కీమ్. మహిళా పారిశ్రామికవేత్తలు పథకం కింద పంపిణీ చేసిన మొత్తంలో 50% అందుకున్నారనేది కూడా ఇచ్చారు. ఇక్కడ క్లియర్ కట్గా పిఎం ముద్రా యోజన ప్రకారం మనం చూసుకుంటే విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆల్మోస్ట్ 50% టోటల్ డిస్పర్స్డ్ లోన్లో 50%
వీళ్ళు అందుకున్నారు. ఇక్కడ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వేరే సెక్టార్స్లో గ్రో అయ్యేదానికి ఇది ఉపయోగపడుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పిఎం కిసాన్ యోజన ఎయిమ్స్ ఎట్ ఇంక్రీజింగ్ విమెన్స్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్. భూమిపై మహిళల యాజమాన్యాన్ని పెంచడం పిఎం కిసాన్ యోజన లక్ష్యం. స్టేట్మెంట్ 2, విమెన్ ఫార్మర్స్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండర్ పిఎం కిసాన్ యోజన. మహిళా రైతులకు పిఎం కిసాన్ యోజన కింద ఆర్థిక సహాయం నేరుగా లభిస్తుందని ఇచ్చారు. ఇక్కడ పిఎం కిసాన్ యోజన అనేది డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ఫార్మర్స్ అనేది కరెక్టే, కానీ అది ఇంక్లూడింగ్ విమెన్ ఫార్మర్సే వస్తుంది, రైట్? అది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. విమెన్ ఓనర్షిప్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, రైట్? సో ఇక్కడ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్, విమెన్ ఫార్మర్స్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండ్ పిఎం కిసాన్ యోజన అనేది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. పిఎం కిసాన్ యోజన ఎయిమ్స్ అట్ ఇంక్రీజింగ్ విమెన్స్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ అనేది చూసుకుంటే, విమెన్స్ ఓనర్షిప్ అనేది డైరెక్ట్గా అంటే నాట్ స్పెసిఫికల్గా ఎయిమ్ ఎట్ ఇంక్రీజింగ్ విమెన్స్ ల్యాండ్ ఓనర్షిప్ అనేది గమనించాలి. విమెన్ కెన్ రిసీవ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇఫ్ దేర్ నేమ్స్ ఆర్ ఆన్ ద ల్యాండ్ రికార్డ్స్. అది ఇక్కడ గమనించాలి. ఆ ల్యాండ్ రికార్డ్స్లో మహిళల పేర్లు ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే రిసీవ్ చేస్తారు, కానీ ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది రాంగ్ ఆప్షన్, రైట్? సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. Next and last important question, consider the following statements about social inequalities in India. భారతదేశంలో సామాజిక అసమానతల గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ద జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024 ర్యాంక్డ్ ఇండియా 127 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. లింగ అంతర సూచిక 2024 ప్రకారం 146 దేశాల్లో భారత్ 127వ స్థానంలో ఉంది. తెలంగాణ performs above the national average in female labor force participation. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో తెలంగాణ జాతీయ సగటు కంటే ఎక్కువ పనితీరు కనబరుస్తోందని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ సోషల్ ఇన్ఈక్వాలిటీ సంబంధించి జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఒకసారి గమనిస్తే, మనం జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో మనకి 129th ర్యాంక్ అయితే ఇండియాకి వచ్చింది. గతంలో చూసుకుంటే 2023లో అయితే మనకి ఈ వాల్యూ అయితే కనిపిస్తుంది 122 అనేది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ జస్ట్ ఇలా మనం కన్ఫ్యూజ్ చేసే విధంగా అడగచ్చు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. 127 అనేది 2023లో వచ్చింది కాబట్టి, రైట్? 2024లో 129th ర్యాంక్ అనేది, రైట్? సో నెక్స్ట్, తెలంగాణ పర్ఫార్మ్స్ అబౌవ్ ద నేషనల్ యావరేజ్ ఇన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అని ఇచ్చారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఫీమేల్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది మొత్తం 48% ఉంది, అది గమనించాలి. అదేవిధంగా నేషనల్ యావరేజ్ చూసుకుంటే ఓన్లీ 37% ఉంది, రైట్? సో నేషనల్ యావరేజ్, సో అంటే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉందనేది ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్? సో ఇవి మనకి ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ సంబంధించి, మనకి సామాజిక అభివృద్ధికి సంబంధించి ఆల్మోస్ట్ 62 కవర్స్ విత్ డిఫరెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, సర్వేస్, అదేవిధంగా ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్టర్స్ అన్ని కవర్ చేసుకున్నాం స్కీమ్స్తో పాటు. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచి మించి ఎవరనే అనుకుంటున్నాను, చూద్దాం. లెట్స్ సీ. ఇవి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.